సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం లైనక్స్లో ఉండే ఫైల్ మేనేజ్మెంట్ అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఈ ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ ఫైల్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఫైల్లో ఉండే కంటెంట్ని ఎలా చూసుకుంటాము, అండ్ ఫైల్లో మనం ఉండే కంటెంట్ని ఎలా ఎడిట్ చేస్తాం అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్, నాట్ కంటెంట్, ఫైల్ యొక్క ఇన్ఫో మనం ఎలా చూస్తాం అనేసి. నెక్స్ట్ కంటెంట్ని మనము ఎన్ని టైప్స్గా చూడొచ్చు అనేసి, లైక్ మనకి పార్షియల్ కంటెంట్ కావాలంటే డిస్ప్లే చేసేదానికి కమాండ్స్ ఏవేవి ఇస్తాం అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం చూద్దాం. సో మనం ఫైల్ని క్రియేట్ చేసుకునేదానికి మనకి 3 కమాండ్స్ యూజ్ అవుతాయి. సో అవి వచ్చేసి 3 మెథడ్స్లో మనం ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ది వచ్చేసి క్యాట్, నెక్స్ట్ వచ్చేసి టచ్, నెక్స్ట్ వచ్చేసి విఏ. సో ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యాట్ టచ్. క్యాట్ అంటే మనం నార్మల్గా యూజ్ చేసేది క్యాట్ని కంటెంట్ చూసేదానికే యూజ్ చేస్తాం. సో మనము ఫైల్ని క్రియేట్ చేసేదానికునే క్యాట్ని యూజ్ చేసుకున్నాం. సో టచ్ వచ్చేసి ఏమంటే, టచ్తో మనము ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత మనం మల్టిపుల్ ఫైల్స్ని ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు ఒక టచ్ యూజ్ చేసి. నెక్స్ట్ ఫైల్ యొక్క టైం స్టాంప్ని కానీ మనం ఎడిట్ చేసుకోవచ్చు టచ్ యూజ్ చేసి, లైక్ ఎప్పుడు క్రియేట్ చేశారు అనేసి మనము డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ విఐ అనేది ఒక ఎడిటర్ టూలు. సో దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఈ షార్ట్ కట్ గురించి అంతా ఈరోజు తెలుసుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ వచ్చేస్తే మనకి క్యాట్ అంటే కాంకాటినేషన్. సో ఈ క్యాట్ యూస్ చేసుకో మనము ఫైల్స్ని క్రియేట్ చేస్తాము, ఫైల్స్లో ఉండే కంటెంట్ని చూస్తాము, నెక్స్ట్ ఫైల్లో ఉండే కంటెంట్ని ఎడిట్ చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ క్రియేషన్ చూద్దాం. సో యాక్చువల్గా ఇప్పుడు నేను మన పుట్టి సెషన్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం ఫస్ట్ క్యాట్ యూస్ చేసుకొని ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ క్యాట్ సింగిల్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ తర్వాత మన ఫైల్ నేమ్ ఇచ్చుకుంటే మన యొక్క ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కంటెంట్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫైల్ని యాడ్ చేసుకునే, ఇక్కడ మన కంటెంట్ యాడ్ చేసుకున్న తర్వాత Ctrl+D, లైక్ మనము యాడ్ చేసుకున్న వెంటనే Ctrl+D నొక్కితే సేవ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి సేవ్ నొక్కిన తర్వాత ఇలా మనకు ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ని చూద్దాం ఏది ఉందో అనేసి. కంటెంట్ చూద్దాం. ఇప్పుడు క్యాట్ చూస్తే మన కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేసుకున్నామని చూసాము, ఎలా వ్యూ చేసామని చూసాం. సో నెక్స్ట్ ఎడిట్. ఇక్కడ ఎడిటింగ్లో 2 టైప్స్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఓల్డ్ డేటాని రిమూవ్ చేసి కొత్త డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇదొక టైపు. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ డేటాని అలానే ఫిక్స్డ్గా ఉండిచ్చేసి నెక్స్ట్ న్యూ డేటాని యాడ్ చేసుకుంటాం. సో ఈ 2 టైప్స్లో చూద్దాం ఇప్పుడు. సో మనం ఫస్ట్ ఓల్డ్ డేటాని రిమూవ్ చేసి కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలంటే స్టార్టింగ్లో మనం క్యాట్తో క్రియేట్ చేసే కమాండ్ ఇస్తాము. క్యాట్ సింగిల్__ ఇచ్చేసి ఇక్కడ మన యొక్క ఫైల్ నేమ్ ఇస్తాము. ఇక్కడ ఓల్డ్ డేటా ఉండాలి, కొత్త డేటా కూడా కావాలంటే క్యాట్ == అనేసి మన యొక్క ఫైల్ నేమ్ వచ్చి యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనము ప్రాక్టికల్గా చూద్దాము. సో ఫర్ సపోజ్ నేను క్యాట్ > మళ్ళీ సేవ్ అని ఇచ్చాను ఎగ్జిస్టింగ్ ఫైల్కి. జస్ట్ హాయ్ అని ఇచ్చి Ctrl+D ప్రెస్ చేస్తాను, సేవ్ అవుతుంది. ఇప్పుడు క్యాట్తో మనం చూసుకుంటే హాయ్ అనేసి ఒకటే కనిపించింది. మీన్స్ ఇక్కడ ఓల్డ్ డేటా అనేది రిమూవ్ అయిపోయేసి కొత్త డేటా ఒకటే మనకి రిట్రైవ్ అయింది. సో మనం ఇప్పుడు
పాత డేటా ఉండిద్దాము, కొత్త డేటాని యాడ్ చేయాలంటే డబుల్ గ్రేటర్ దాని ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చి ఇక్కడ మనము పెడతాము. కంట్రోల్ D నొక్కిన తర్వాత ఇప్పుడు మనం కంటెంట్ని చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఓల్డ్ డేటా ఉంది ప్లస్ కొత్త డేటా కూడా ఉంది. సో ఇక్కడ మనము క్యాట్ అనే దాని గురించి తెలుసుకునేసాం. నెక్స్ట్ వచ్చేస్తే టచ్ కొద్దాం. టచ్తో మనము ఫైల్ని క్రియేట్ చేయొచ్చు అండ్ మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు. సో మనం ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ప్లస్ టైం స్టాంప్నే మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే టచ్తో మనము ఎలా క్రియేట్ చేసుకుంటామంటే కమాండ్ ఇది అన్ని ఎంటీ ఫైల్స్ వరకే క్రియేట్ అవుతాయి. ఎంటీ ఫైల్స్ ఇక్కడ టచ్ స్పేస్ మన ఫైల్ నేమ్ ఈ కమాండ్ వచ్చేసి మల్టిపుల్ ఫైల్స్కి టచ్ అండ్ మన యొక్క ఫైల్ నేమ్ నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్లో పెట్టేసి నాకు ఒక 100 ఫైల్స్ కావాలంటే 1.100 అని పెట్టుకుంటాను. సో 100 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ మనము టైం స్టాంప్కి వద్దాం. టైం స్టాంప్ అంటే ఇక్కడ నార్మల్ టచ్ కమాండ్ ఇచ్చి స్పేస్ -t పెట్టి T మీన్స్ టైం స్టాంప్ని ఎడిట్ చేస్తున్నాను అనేసి. సో ఇప్పుడు టైం స్టాంప్ T స్పేస్ ఇచ్చేసి మనం ఒక ఫార్మాట్లో ఇవ్వాలి. వై అంటే ఫస్ట్ ఇయర్, ఇది వచ్చేసి ఇయర్, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మంత్, నెక్స్ట్ వచ్చేసి డిడి మీన్స్ డేట్, నెక్స్ట్ వచ్చేసి హెచ్ అంటే మనకి హవర్స్, నెక్స్ట్ వచ్చేసి మినిట్స్ డాట్ సెకండ్స్ ఇస్తాం. సో ఇవి వచ్చేసి సెకండ్స్ డాట్ ఇస్తాం. సో డాట్ సెకండ్స్ని డినోట్ చేసేలాగా నెక్స్ట్ మన యొక్క ఫైల్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎంటీ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకునేదానికి మనం యూస్ చేసేది ఏంది, టచ్ అగైన్ కొత్త ఏదో ఒక ఫైల్ నేమ్ ఇప్పుడు తీసుకుంటే సాడ్ అనేసి ఒకటి తీసుకున్నాం. సో నాకు ఇప్పుడు సాడ్ అనేసి ఒక ఫైల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ అదొక ఎంటీ ఫైలే. నెక్స్ట్ తర్వాత నాకు ఒక కొన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ మల్టిపుల్ ఫైల్స్ కావాలనుకుంటాను. ఇప్పుడు సాడ్ అనే ఇస్తాను, ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చి 1 2 నాకు ఒక 30 ఫైల్స్ కావాలి. మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ నాకు ఇప్పుడు 30 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేస్తే మనము టచ్ యూస్ చేసుకుని టైం స్టాంప్ని ఎలా యూస్ చేసుకుంటాం, ఎడిట్ చేసుకుంటాం అనేసి. సో సేమ్ టచ్ స్పేస్ -t ఇచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇచ్చుకుంటాం, 2023 ఇస్తాను. 2023 ఇచ్చిన తర్వాత మంత్ 07, డే 08, ఇక్కడ హవర్ 12కి కావాలి నాకు, 12:58 కావాలి, సెకండ్స్ 30 సెకండ్స్ కావాలి, నేమ్ ఇస్తాను. ఇక్కడ నాకు క్రియేట్ అయింది. సో ఈ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే స్టాట్ అనే కమాండ్ యూస్ చేసుకొని స్టాట్ తర్వాత మనం ఫైల్ నేమ్ ఇచ్చుకుంటాము. అప్పుడు ఫైల్ యొక్క డేటా అంతా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే నాకు ఫైల్ యొక్క డేటా అంతా కనిపిస్తుంది. ఇన్ కేసు ఎల్ఎల్తో కూడా చూసుకోవచ్చు. ఎల్ఎల్ నొక్కితే నాకు ఇక్కడ చూడండి అనిపించిందా, జూలై అనేసి. ఇక్కడ ఇట్లా మనం టైం స్టాంప్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మనం అంతా టచ్తో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే విఐకి వద్దాం. మనం క్యాట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన యొక్క టచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ విఐకి వద్దాం. ఇక్కడ మనకి విఐ అంటే ఇదొక విజువల్ ఎడిటర్, ఓకేనా. ఇదొక ఎడిటర్ టూల్ ఇది. సో విఐ అనేది మనం చాలా చోట్ల యూస్ చేస్తాము. సో లైనక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఫైల్ని ఎడిట్ చేసుకోవాలన్నా అన్నిటితో విఐతోనే చేసుకుంటాం. సో ఇంకా రియల్ టైంలోకి వచ్చేద్దాం. కమాండ్స్ చెప్తాను. మామూలుగా విఐతో మనం ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు, అంటే మీన్స్ కంటెంట్ని ఎడిట్ చేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ విఐతో ఫైల్ని క్రియేట్ చేసుకోవాలన్నా విఐతో ఫైల్ని ఎడిట్ చేసుకోవాలన్నా సేమ్ కమాండ్సే. విఐ స్పేస్ మన యొక్క ఫైల్ నేమ్, ఇక్కడ కూడా విఐ స్పేస్ మన యొక్క ఫైల్ నేమ్ ఇచ్చుకుంటాం. సో ఇంకా
రియల్ టైంలోకి వచ్చేద్దాం. ఇక్కడ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటాను. ఏఎన్ఎస్ అనేసి ఒకటి ఫైల్ని క్రియేట్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఎంటర్ అవుతానే మనకు ఒక కమాండ్ మోడ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ కమాండ్ మోడ్లో నుంచి మనం ఐ నొక్కి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో ఇక ఎడిటర్ మోడ్లోకి వచ్చినట్టు ఇక్కడ మనము కంటెంట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేసుకున్న తర్వాత ఎస్కేప్ బటన్ నొక్కుతాం. ఎస్కేప్ బటన్ నొక్కితే మళ్ళీ కమాండ్ మోడ్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ :WQ నొక్కుతాం. :WQ అంటే సేవ్ అండ్ క్విట్. మీన్స్ కమాండ్ని స్టార్ట్ చేస్తాం అనేసి. సో సేవ్ అండ్ క్విట్ అయిపోయేసి ఎంటర్ నొక్కుతాను. ఇప్పుడు నొక్కితే నాకు ఎన్ఎస్తో క్యాడ్తో ఆ ఫైల్ యొక్క కంటెంట్ చూద్దాం. సో ఇక్కడ నాకు ఆ ఫైల్లో కంటెంట్ అనేది యాడ్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఆ ఫైల్లో డేటాను యాడ్ చేసుకోవాలన్నా జస్ట్ మళ్ళీ ఏఎన్ఎస్ ఇచ్చినా నాకు అదే డేటా కనిపిస్తుంది. మళ్ళీ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళేసి కావాలంటే డిలీట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను కావాలంటే డిలీట్ చేసుకుంటాను, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఎస్కేప్ బటన్ నొక్కి :WQ. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుందాం వచ్చిందో లేదో అనేసి చూస్తే నాకు ఇప్పుడు యాడ్ చేసిన కంటెంట్ కూడా వచ్చింది. సో ఇలా వీటితో మనం ఇట్లా ఫైల్ని క్రియేట్ చేసుకుని ఫైల్లో డేటాని యాడ్ చేసుకుంటాం. సో విఐతో ఇవే కాదు, చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి విఐలో. సో మన డే టు డే లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. ఈ విఐ యూజ్ చేసుకొని మనం ఫైల్స్ని ఈజీగా ఎడిట్ అండ్ మాడిఫై చేసుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఒకటి క్లియర్ చేసుకుందాం. విఐలోకి ఫైల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే, విఐలో మామూలుగా మనం కమాండ్ ఒకటి ఇస్తాను. VI-NS అనేసి కమాండ్ ఇచ్చాను. ఫస్ట్ ఇది ఎంటర్లోకి దేనికి వెళ్తుంది, కమాండ్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఐని ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇన్సర్ట్ మోడ్లో మనము డేటాని ఆర్ కంటెంట్ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్కేప్ బటన్ నొక్కేసి మనము కమాండ్ మోడ్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. అప్పుడు :WQ. ఈ :WQ యూజ్ చేసి మనము ఫైల్ని సేవ్ అండ్ క్విట్ చేసుకుంటాం. సో ఇలానే కాకుండా ఫోర్స్ఫుల్గా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఎక్స్క్లమేటర్ మార్క్ ఇస్తే ఫోర్స్ఫుల్గా సేవ్ అవుతుంది. అండ్ :Q ఎక్స్క్లమేటర్ మార్క్ ఇచ్చినా ఫోర్స్ఫుల్గా క్విట్ అవుతుంది. వితౌట్ సేవింగే క్విట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేస్తే :WQ ఎక్స్క్లమేటర్ మార్క్ ఇస్తే ఫోర్స్ఫుల్గా సేవ్ అండ్ క్విట్ అయిపోతుంది. ఇంకా మనం దీంట్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ వరకు మనం చూద్దాం. సో కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ చూద్దాము. మనం నార్మల్గా ఆ ఫైల్లో ఉండే లైన్స్ని కాపీ చేసుకోవాలంటే వై నొక్కుతాం. అండ్ పేస్టింగ్కి జస్ట్ P నొక్కుతాం. నెక్స్ట్ 10 లైన్స్ని కాపీ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 10 వై నొక్కితే ఈ కర్సర్ ఎక్కడ ఉంటుందో దాని కింద ఉండే 10 లైన్స్ మనకి కాపీ అయిపోతాయి. సో ఇలా కాపీ అండ్ పేస్టింగ్కి. మళ్ళీ కరెంట్ లైన్ని డిలీట్ చేయాలనుకోండి, DD నొక్కుతాము. ఆర్ కరెంట్ క్యారెక్టర్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే మనము X కొడతాం. క్యారెక్టర్ డిలీట్కి X నొక్కుతాము. నెక్స్ట్ వచ్చేస్తే కర్సర్ని పైకి కిందకి అనేదానికి మనం ఇన్కేస్ మనం పేజ్ అప్ పేజ్ డౌన్ బటన్ కూడా ప్రెస్ చేయొచ్చు. లేకపోతే JKLH. సో ఈ హెచ్ అంటే రైట్ కాదు, హెచ్ అంటే లెఫ్ట్, ఎల్ అంటే రైట్, జే అంటే అప్, కే అంటే డౌన్. ఇలా మనం కర్సర్ని మూవ్ చేసుకోవడానికి ఈ కమాండ్స్ యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేస్తే మనము ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది. ఆ లైన్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలనుకుంటే ఇక్కడ లైన్ డిస్ప్లే చేసేదానికి మనం కమాండ్ వచ్చేసి ఇవంతా కమాండ్ మోడ్లోనే చేసుకోవాలి. సో :SC num ఇస్తే మనకి ఆ డేటా ఫైల్లో ఉండే డేటా అంతా ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్గా ప్రింట్ అవుతుంది. సో నమ్ అన్నా ఇవ్వచ్చు, జస్ట్ మనము NU అయినా ఇవ్వచ్చు. సో ఇంకొచ్చేస్తే మనము ఇవంతా
రియల్ టైంలో చూసుకుందాం. సో ఇప్పుడు నాకు ఒక ఫైల్ ఇక్కడ ఉన్నాయా, విజువల్. సో నాకు ఇక్కడ ఫైల్లో కంటెంట్ ఉంది. సో ఈ కంటెంట్ మనము విఐతో ఎంటర్ అవుదాం. విజువల్ అనే ఫైల్లో కంటెంట్ ఉంది, విఐ విజువల్ అని వస్తాను. ఇప్పుడు ఇది కమాండ్ మోడ్లో ఉంది. సో ఈ కమాండ్ మోడ్లో నేను ఇప్పుడు ఫస్ట్ కాపీ చేసేది అలా చూపిస్తాను. సో ఇక్కడ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఈ వాస్ డిఫరెంట్ అని ఉంది కదా, దాన్ని నేను జస్ట్ వై నొక్కుతాను. వై నొక్కిన తర్వాత కింద దీని కింద లైన్ ఎక్కడైనా పేస్ట్ చేసుకోవాలంటే పీ నొక్కుతాను, పేస్ట్ అయిపోతుంది. కరెంట్ లైన్ కింద ఇది పేస్ట్ అయిపోతుంది. అదే నేను ఇప్పుడు ఈ కరెంట్ కర్సర్ ఇక్కడ ఉంది, కర్సర్ నుంచి 10 లైన్స్ కాపీ చేసుకోవాలనుకుంటే 10 వై అని నొక్కుతాను. ఆ 10 వై నొక్కుతాను వెంటనే నాకు ఇక్కడ కమాండ్లో 10 లైన్స్ యాంకర్డ్ అని వస్తుంది. సో అంటే కాపీ అయినాయి 10 లైన్స్ అనేసి. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడైనా పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసేదానికి పీ నొక్కుతాను, పేస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి చూస్తే 5 లైన్సే పేస్ట్ అయినట్టు ఉంది కదా, బట్ కానీ ఇవి 10 లైన్స్ పేస్ట్ అయ్యి, ఎందుకంటే స్పేస్ కూడా ఒక లైన్ కింద లెక్క వేసుకుంటుంది ఇది ఏ అనేది. సో ఇలా మనం కాపీ అండ్ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండే లైన్ని డిలీట్ చేసుకోవాలంటే జస్ట్ డీడీ ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. చూసుకుంటే డిలీట్ అయిపోతుంది లైన్స్ అంతా. సో నాకు ఇప్పుడు డిలీట్ అవ్వకూడదు, కరెంట్ క్యారెక్టర్ ఒకటి డిలీట్ అవ్వాలనుకోండి, ఎక్స్ నొక్కితే కరెంట్ క్యారెక్టర్ అనేసి డిలీట్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ని కట్టుగా కొని మనం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ చూద్దాం. జే అంటే మనకి కిందకి, ఓకే జే అంటే కిందకి కర్సరు, ఇది సారీ ఇది మిస్టేక్, ఇది డౌను, ఇది అప్, ఇది అప్. జే అంటే కర్సర్ కిందకి, కే అంటే కర్సర్ పైకి అనేసి మూవ్ అవుతుంది. ఇంకా చూసుకుంటే కే నొక్కితే పైకి, ఎల్ నొక్కితే మనకి రైట్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఎల్ నొక్కితే రైట్కి, హెచ్ నొక్కితే లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో ఈ లైన్స్ అన్నీ మనము ఎట్లా కౌంట్ చేసుకుంటామో చూద్దాము. సో కొలన్ SENU నొక్కితే నాకు ఈ కరెంట్ లైన్స్ ఏవే ఉన్నాయనేసి నాకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనము ఎప్పుడైనా విఏ ఎడిటర్లోకి ఎంటర్ అయినప్పుడు కర్సర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది కంటెంట్ ఉంటుంది. సో దాన్ని మనం లాస్ట్లో ఇప్పుడు ఎంటర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ షిఫ్ట్ జీ నొక్కితే నాకు ఇక్కడికి షిఫ్ట్ జీ నొక్కేస్తే ఎండింగ్కి వచ్చేస్తుంది. మళ్ళీ నేను ఐ ప్రెస్ చేసుకొని ఎడిటర్ మోడ్లోకి వచ్చేసి ఇక్కడ నేను కంటెంట్ని యాడ్ చేసుకోగలుగుతాను. జస్ట్ నేను 7కి నొక్కుతాను. ఇప్పుడు మనం ఏమేమి చూసాము, ఫైల్లో ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఎలా ఎడిట్ చేసాము చూసాం, ఇన్ఫో ఎలా చూసాం, కంటెంట్ ఎలా మనం డిస్ప్లే చేసుకుంటాం అనేసి చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము కంటెంట్ని డిస్ప్లే చేసుకోవాలంటే క్యాట్ని యూజ్ చేసుకుంటాం, క్యాట్ ఫైల్ నేమ్. సో మనకి ఇప్పుడు ఫస్ట్ 5 లైన్సే కావాలనుకోండి, హెడ్ -5 ఇస్తాం. సో ఫస్ట్ మనము 10 లైన్స్ చూద్దాం. 10 లైన్స్ అంటే జస్ట్ హెడ్ ఇస్తే చాలు. ఒకవేళ నాకు 5 లైన్సే కావాలనుకోండి, క్యాట్ నార్మల్ ఫైల్ నేమ్ నెక్స్ట్ హెడ్ అని ఇచ్చిన తర్వాత స్పేస్ -5 ఇస్తే నాకు ఫస్ట్ 5 లైన్స్ వరకే ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ నాకు బాటమ్ 5 లైన్స్ కావాలి, సేమ్ క్యాట్ ఫైల్ నేమ్, ఇక్కడ లైన్ పెట్టేసి టైల్ ఇవ్వాలి. టైల్ ఇస్తే 10 లైన్స్ వరకు ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ కమాండ్ ఇచ్చేసి లాస్ట్లో టైల్ -5 ఇస్తే 5 ప్రింట్ అవుతాయి. సో ఇలా మనం ఇప్పుడు రియల్ టైం ఇక్కడ చూద్దాం. ఈ ఫైల్లో విజువల్ అనే ఫైల్లో ఎక్కువ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూద్దాం. క్యాట్ విజువల్ పైప్ సింబల్ ఇచ్చేసి హెడ్ అని ఇస్తే నాకు ఫస్ట్ 10 లైన్స్ వరకే ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే స్పేస్తో సహా ఈ లైన్ ఎంచుకొని వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 లైన్స్ ప్రింట్ అయ్యాయి. అదే నాకు ఇప్పుడు ఫస్ట్ 5 లైన్సే కావాలనుకోండి, -5 ఇస్తాను. సో ఇక్కడ నాకు ఫస్ట్ 5 లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేస్తే
నాకు బాటమ్ 10 లైన్స్ కావాలి. సో, బాటమ్ 10 లైన్స్‌కి నేను టైల్ ఇస్తాను. 10 లైన్స్ ప్రింట్ అయితే ఒకవేళ నాకు బాటమ్ 2 లైన్స్ కావాలనుకుంటే నాకు జస్ట్ 2 లైన్స్ వరకే ప్రింట్ అవుతాయి. సో, ఇది ఈరోజు క్లాస్ వచ్చేసి లైనక్స్‌లో ఫైల్ మేనేజ్మెంట్ గురించి. సో, వీఐలో ఇంకా నంబర్ ఆఫ్ షార్ట్‌కట్స్ ఉన్నాయి. ఆ నంబర్ ఆఫ్ షార్ట్‌కట్స్‌ని నేను పీడీఎఫ్‌గా చేసేసి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. సో, అదొకసారి చెక్ చేయండి. అదొకసారి చెక్ చేసి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఈ వీడియోకైతే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. సో, అంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.